నమస్తే గాయస్, ఈ వ్లాగ్ వచ్చేసి సండే నాడు రికార్డ్ చేసిన ఆదివారం నాడు. సో ఆదివారం నాడు చుట్టూ ఉంటుంది కానీ మేమైతే ఓవర్ టైం చేసుకుంటాం అన్నట్టు. అంటే 6 గంటల డ్యూటీ వర్క్ ఎక్కుంటే మాత్రం 12 గంటలు చేసుకుంటాం. డబల్ ఓవర్ టైం అన్నట్టు మాకైతే. ఇంతలోనే మా కంపెనీ వాళ్ళు అయితే వచ్చేసిళ్ళు. వీళ్ళు పొద్దుగాల 6కి వెళ్ళి ఇప్పుడైతే 1కి అయితే వచ్చేసిన ఉండే. రేపు మళ్ళీ ఇలా 6కి వెళ్తారు. మళ్ళీ 6 నుంచి షెడ్యూల్ ఎట్లా పడితే అట్లా ఫాలో అవుతారు అన్నట్టు. లేకపోతే షిఫ్ట్ చేంజ్ అయితే మాత్రం మళ్ళీ నైట్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా ఉంటుంది ప్రాసెస్. నేనైతే డ్యూటీకి వచ్చేసిన. ఇక డ్యూటీకి రాగానే ఫస్ట్ నేను బండి అయితే చెక్ చేసుకుంటాను. ఫస్ట్ బండి చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే స్టార్ట్ చేసి ఎక్కడ వరకు ఉంటే అక్కడికి నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏదైనా విషయం ఉంటే మాత్రం ఫోటో దించి సేఫ్టీకి అనేది ఆ ఫోటో పంపిస్తా. అంతే, ఇదే ప్రాసెస్ ఉంటుంది. ముందైతే కొత్తలో వచ్చినప్పుడు అయితే బండి బాగా క్లీన్ చేసుకున్నట్టు మొత్తం తుడుసుడు బిడుసుడు. ఇప్పుడైతే ఈ బండిని దుడతలేను, చేస్తలేను. వస్తున్న బండి చెక్ చేసుకొని బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక మేమైతే సండే నాడు ప్రతి సండే మేము మంచికి ₹1-2 వేసుకొని ఏదైనా ఒకటి తెచ్చుకుంటాం. బాగా మంది రాలేం కాబట్టి మేమైతే సమోసాలు అయితే ఆర్డర్ చేసుకున్నాం. మంచిగా ఒకటి అనేది ఆర్డర్ చేసుకొని అయితే తిన్నాం. నేనైతే 2 సమోసాలు అయితే ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కడ తింటా ఫుడ్ అయితే. ఇంతలోనే మా మెషిన్ ఆపరేటర్ కూడా వచ్చిండు నా సమోసా వేసేసుకొని తినడానికి అయితే చూసిండు, కానీ తినలేడు. దాంట్లోకి సగం తీసుకొని మళ్ళీ సగం నాకే ఇచ్చిండు. తెచ్చుకున్న సమోసాలు తిని చాయ్ వేసుకొని ఇంతకొస్తే మాట్లాడి చేసి అయితే మళ్ళీ మేము కిందికి వెళ్ళి మళ్ళీ మా ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసినాం. ఇది ఈ రోజు బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.